ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీకి వెళ్తా, నేను ఈ డిసీజ్ చెప్తే నాకు ఒక కంపెనీ ఇవ్వలేదు, నేను ఈ కంపెనీ ఇవ్వలేదని ఇంకొక కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి చెప్తా మళ్ళీ నాకు ఇన్సూరెన్స్ కావాలి అని. ఆ సెకండ్ కంపెనీకి నాకు ఫస్ట్ కంపెనీ రిజెక్ట్ చేసిందనే విషయం కూడా చెప్పాలి. ఓ, ఇప్పుడు ఫస్ట్ కంపెనీ రిజెక్ట్ చేసిందనే విషయం సెకండ్ కంపెనీకి చెప్పకపోతే అంటే వాళ్ళు నీ రిస్క్ని అసెస్ చేసి నీకు ఇవ్వలేదు, సో నువ్వు సెకండ్ కంపెనీ రిస్క్ అసెస్ చేయడానికి కూడా నువ్వు ఆ విషయం చెప్పాలి. వీళ్ళు ఇప్పుడు ఇన్సూరెన్స్కి అంతా కూడా ఒక నెట్వర్క్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఎలా అయితే యూనియన్స్ ఉంటాయో అలా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఒక నెట్వర్క్స్ ఉంటాయి కదా. వీళ్ళు ఎందుకు షేర్ చేసుకోరు? ఇప్పుడు ఆల్రెడీ ఈ క్లయింట్ మా దగ్గరికి వచ్చాడు, మీరు మీ దగ్గర ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ కింద మీ దగ్గరికి వచ్చి తీసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు ముందే ఎందుకు వాళ్ళు మాట్లాడుకొని తీసుకోరు? ఇన్సూరెన్స్ అనేది బిజినెస్ సార్, ఇట్స్ నాట్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్. ఫస్ట్ పాయింట్. సో వాళ్ళు క్లెయిమ్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూస్తారు, పాలసీ ఇచ్చేటప్పుడు మనం చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు, క్లెయిమ్స్ ఇచ్చేటప్పుడు థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ పెట్టుకొని మొత్తం